చెట్ల విలువ మనకి పాఠమే ఉంది, ఫోటోసింథసిస్. దాంట్లో చెట్టు తీసుకునేది CO2, మీరు వదిలేది CO2. అదే చెట్టు మీరు వదిలిన CO2ని తీసుకోకుంటే మన భూమి 60-70 డిగ్రీ సెంటిగ్రేడ్తోని మీకు అందరికి బొబ్బలు వచ్చి ఎప్పుడో పోయేవాళ్ళం మనం. కేవలం చెట్లు పీల్చుకుంటున్నాయి కాబట్టి ఆ CO2 కంట్రోల్లో ఉంది. ఇప్పుడు మనం చెట్లను కొట్టేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం, సమ్మర్లో 45 డిగ్రీ, నియర్లీ 50 డిగ్రీ. అంటే అది చాలా ప్రమాదకరం. అదొకటే కాకుండా రెండోది, మనం ఏమైనా ఎంత తాగుతాం వాటర్, మహా అంటే 4 లీటర్లు, 5 తాగితే మంచిది అంటాం. కానీ ఒక చెట్టు, ఇలాంటి చెట్టు కొన్ని వందల వేల లీటర్ల నీళ్ళని తాగి మళ్ళీ దాన్ని ఎవాపరేట్ చేస్తుంది. అదే పైకి పోయి కిందికి వర్షం వస్తుంది. అంటే వర్షాన్ని ఇచ్చేది అదే, CO2ని పీల్చేది అదే, మనం బతకడానికి అవసరమైన ఆక్సిజన్ ఇచ్చేది. అంటే చెట్టు కన్న తల్లితో సమానం. ఆ చెట్లని ఇప్పుడు మనం కొట్టేయటం వల్లనే రోగాల బారిన పడి హాస్పిటల్లో లక్షలు పెడుతున్నాం. డెంగ్యూలని, చికెన్ గున్యా అని, క్యాన్సర్ అని, ఇంకోటని. సో చెట్ల వాల్యూని, ఒక దేశం పచ్చగా సుభిక్షంగా ఉండాలంటే సుమారుగా 33% అడవులు ఉండాలి. కానీ ప్రస్తుతానికి అడవులు 10% లోపలికి పడిపోయినాయి. అది ఎప్పుడైతే అడవుల శాతం తగ్గుతుందో మనం భారీ ఎత్తు ప్రమాదానికి గురై హాస్పిటల్ పాలై, మరణాల పాలై, కరోనా లాంటి జబ్బులను కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆ చెట్ల వాల్యూని ఇంత వివరంగా కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ పేరుతో చెట్లను నాటడం, దాని వాల్యూని చెప్పటం చేసినందుకు ఆ సంస్థకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఉమా మహేశ్వరరెడ్డి గారికి, మనకు వచ్చినటువంటి సైంటిస్ట్ గారికి, చక్కని పాటతో సారు శంకర్ సార్కి, ఈ పాఠశాలని గ్రీనరీగా ఉంచడంలో ఎంతో కృషి చేస్తున్నటువంటి మా పీటీ సార్ చాలా కష్టపడుతుంది సార్. ఇక్కడ ఒక పువ్వు తెంచినా ఊరుకోడు, ఇంకొక మొక్క ఎక్కడన్నా కాళ్ళ కింద, మన కాళ్ళ కల్లే చూస్తుండు సార్. ఇప్పుడు ఆ కాళ్ళ కింద చెట్టు ఎక్కడ పోతుందో అని అంత కష్టపడుతున్న మా పీటీ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.